ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసరావు, రవి మనోహర్, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్స్ రామకృష్ణ, శ్రీనివాస్తో పాటు సభ్యులుగా ఏసీబీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, శివప్రసాద్, భూషణం, మొయిన్ సిట్ సభ్యులుగా ఉన్నారు. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైన సిట్ నివేదిక ఇవ్వనుంది. 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, శ్రీనివాసరావు, రవి మనోహర్, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్స్ రామకృష్ణ, శ్రీనివాస్తో పాటు సభ్యులుగా ఏసీబీ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్, శివప్రసాద్, భూషణం, మొయిన్ సిట్ సభ్యులుగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. షీలా, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు పోలింగ్ తర్వాత ఏదైతే జరిగాయో వాటిలన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో పాటుగా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డితో పాటుగా డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సాయంత్రం వరకు సిట్ కి సంబంధించినటువంటి సభ్యులకి సంబంధించిన ఒక కసరత్తును అయితే జవహర్ రెడ్డితో పాటు డీజీపీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే డీజీ స్థాయి వ్యక్తులతోటి సిట్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఏవైతే ఈసీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులుగా ఈ సెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ఘటనలకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ కి ఎవరైతే ప్రోత్సహించారు, లేకపోతే ఎవరైనా పోలీసు వారు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ సస్పెండ్ అయినటువంటి అలాగే బదిలీ చేయబడినటువంటి వీళ్ళున్నారో ఆఫీసర్స్, వీళ్ళందరిపైన కూడా కొంత ఈ సిట్ ఒక దర్యాప్తు చేయబోతా ఉంది. ఎందుకు ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి, ఆల్రెడీ ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయి అని చెప్పి ముందుగానే భావించి స్పెషల్ ఫోర్స్ ని పెట్టినప్పటికీ కూడా ఈ ఘటనలు జరగడం వెనకాల అధికారులు ఎందుకు అధికారుల ప్రోద్బలం ఏమైనా ఉందా అనే దానికి సంబంధించినటువంటి ఆ ఎంక్వైరీని కూడా ఈ సిట్ బృందం చేయబోతుంది. మొత్తంగా 11 మంది సభ్యులతోటి ఈ సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డీజీ స్థాయి వ్యక్తులతోటి ఈ ఏదైతే సిట్ ని ఏర్పాటు చేశారో సిట్ కి సంబంధించి మొత్తం 13 మంది సభ్యులు ప్రత్యేక ఏదైతే దర్యాప్తు బృందంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 13 మందిలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డిఎస్పీగా ఉన్నటువంటి రమణమూర్తి, సిఐడి డిఎస్పీ శ్రీనివాసులతో పాటుగా ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు, అలాగే ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, జిఐ శ్రీనివాస్, వీరితోటి ఒక సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏవైతే సిట్ ని ఏర్పాటు చేశారో ఏర్పాటు చేసిన బృందం అంతా కూడా 2 రోజుల్లోగా ఒక నివేదికను ఇవ్వాల్సి ఉంది. నివేదికకు సమర్పించడానికి కూడా 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. దీంతో పాటుగా పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలను బేస్ చేసుకుని కౌంటింగ్ తర్వాత జరిగే ఘటనల పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను ప్రిపేర్ చేయడంతో పాటుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనారని చెప్పుకోవాలి. షీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.